హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ బజ్జీ అండి. సొరకాయ కర్రీని మనం ఇంట్లో చేస్తున్నప్పుడు పిల్లలు మారం చేస్తూ ఉంటారు, వద్దు అంటూ ఉంటారు కదా. అదే సొరకాయని పిల్లలతో తినిపించాలి అంటే నేను చూపించిన ప్రాసెస్తో స్నాక్స్ చేసి పెట్టండి, వారందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా సొరకాయని తీసుకుని దానిలో సగం ముక్కని కట్ చేసుకోండి. దానిపైన ఉన్న పీల్ అంతా ఓపెన్ చేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా నేను చూపించిన విధంగా చక్రాల్లాగా కట్ చేసుకోండి. తర్వాత దాని లోపల ఉన్న విత్తనాలను ఇలా గింజల్ని తీసి పక్కన పెట్టేసుకోండి. గింజలు అనేవి మనం వండబోయే స్నాక్స్లోకి రాకూడదండి. గింజలన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఈ సొరకాయ ముక్కలతోనే మనం రెసిపీ అనేది చేయబోతున్నాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెంగా సాల్ట్ వేసుకుని కొంచెంగా కారం కూడా యాడ్ చేసుకోండి. ఒక పావు టీ స్పూన్ సాల్ట్, ఒక అర టీ స్పూన్ కారం వేసుకుని, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెంగా జీలకర్ర పొడి వేసుకోండి. మీకు స్పైసీగా కావాలి అంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ వాటర్ని పోసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం పలుచగా కలుపుదాం. ఈ విధంగా నేను చూపించిన విధంగా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలిపినట్లయితే ఇవన్నీ కూడా కరెక్ట్గా కలిసిపోతాయండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కలకి పట్టించండి. సాల్టు, కారము, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకుని ఇవన్నీ కూడా బాగా వాటర్తో కలిపి ముక్కలకి బాగా పట్టించండి. ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక అరకప్పు శనగపిండి తీసుకుని వేసుకోండి. శనగపిండి అనేది మీరు తీసుకున్న సొరకాయ ముక్కల క్వాంటిటీని బట్టి పిండి అనేది తీసుకోండి. నేను చూపించిన ముక్కలకి కరెక్ట్గా ఈ పిండి అనేది సరిపోతుందండి. అరకప్పు పిండి కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్నాం కదా. 2 టేబుల్ స్పూన్లు పొడి బియ్యం పిండి కూడా వేసుకోండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే కొంచెంగా వాము పొడి వేసుకోండి, లేదంటే వాము వేసుకోండి. అలాగే ఒక అర టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఈ పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి బాగా కలిపిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని పిండిని బజ్జీ పిండిలాగా కలపండి. మరీ జారుగా కాకుండా, చిక్కగా కాకుండా మీడియంగా కలుపుకోండి. వాటర్ని ఒకేసారి ఎక్కువ పోయకుండా కొంచెం కొంచెంగా చూసుకుంటూ పోసి కలపండి. పిండిలో ఉండలేనివి ఎక్కడా లేకుండా పిండిని విస్కర్తో కానీ గరిటెతో కానీ బాగా కలిపి కొంచెంగా వంట సోడా కూడా యాడ్ చేసుకుని వంట సోడా అంతా కూడా పిండిలో కలిసేలా బాగా కలపండి. ఈ రెసిపీ అనేది 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. పిండిని మనం వేలు ముంచి చూసినట్లయితే పిండి అనేది మన వేలికి అంటుకునేలా ఉండాలి, జారుతున్నట్లుగా ఉండకూడదు. మరీ జారుగా కలిపామంటే ఆయిల్లో వేసిన తర్వాత డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటాయి. ఈ విధంగా మనం ముందుగా మసాలాలు పట్టించిన సొరకాయ ముక్కని పిండిలో డిప్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని పిండిలో డిప్ చేసి అలా ఆయిల్లో వేసుకోండి. ఒకవైపున క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేయండి. 5 నిమిషాల్లో ఈ రెసిపీ అనేది చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా మనం ఈ స్నాక్స్ని చేసి పిల్లలకి పెట్టొచ్చు. ఇలా 2 వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. సొరకాయతో కర్రీ చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు ఎక్కువగా మారం చేస్తూ ఉంటారు, ఇష్టం లేదు అని అంటూ ఉంటారు కదా. అలాంటి పిల్లల కోసం ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. ప్రతి సొరకాయ ముక్కని కూడా వాళ్ళు ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా డీప్ ఫ్రై చేసుకుని కళాయికి పట్టినన్ని వేసుకుని ఒకవైపున ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకోండి. మనం తీసుకోబోయే సొరకాయ అనేది లేతగా ఉండాలండి. మరి ముదురుగా ఉన్న కాయ అయితే స్నాక్స్ అనేవి ఎంత బాగోవు. కొంచెం లేతగా ఉన్న కాయతోనే మనం చక్రాల్లాగా కట్ చేసుకుని లోపల విత్తనాలు తీసుకుని
ఇలా నేను చూపించిన ప్రాసెస్తో బజ్జీ చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అనేది కొత్తగా ఉంటుంది, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. డీప్ ఫ్రై కంప్లీట్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. చిన్నపిల్లలకి చేస్తే వారికి టొమాటో సాస్తో సర్వ్ చేయండి, ఇష్టంగా తింటారు. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.